జనరల్‌గా చాలా చెప్తున్నారు. అంటే చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతున్నారు. నేను సాఫ్ట్‌గా ఉన్నాను కాబట్టి సాఫ్ట్‌గా అదే. మాట్లాడుతున్నాను. అదే. సో, ఇంత సాఫ్ట్ పర్సన్ దగ్గరికి పెద్ద పెద్ద రౌడీ షీటర్స్ గూడా వచ్చి నమస్తే చెప్పి కూర్చొని వెళ్తారని చెప్పి విన్నాము. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఇది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మీకు తెలుసో తెలవదో నాకు తెలవదు గానీ, ఓకే. ఇప్పుడు వాళ్ళు నాకు పెట్టాలని అవసరం లేదు. నేనే పెడతా. నేను నమస్కారం పెట్టిన తర్వాత వాళ్ళు ప్రతి నమస్కారం పెట్టరా? పెడతారా పెట్టరా? చెప్పండి. అడిగిన దానికి తప్ప అన్నిటికీ చెప్తున్నారు. మరి నేను అడిగింది మిమ్మల్ని అది కాదు. మరి చాలా మంది పెద్దవాళ్ళు, చాలా మంది పెద్ద అంటే చాలా పెద్ద ఉంటారా? చాలా పెద్ద హైట్ ఉంటారా? చాలా హైట్‌గా ఉంటారు. ఓకే. బాగా హైట్‌గా ఉంటారు. బాగా వెయిట్‌గా ఉంటారు. చూడాలేమో నేను. కొంచెం మీకంటే ఇంకో 4 చైన్లు ఎక్కువ వేసుకుంటారు. వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వస్తారు అని చెప్పి నాకు తెలిసింది. ఓకే. అవును వస్తారండి. సూర్య అంటే మంచోడు, పరువు గలవాడు. వాని దగ్గర పోతే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వాడిని మా దగ్గరికి పిలుచుకుంటే అంటే మంచి ఉంది కాబట్టే మనల్ని పిలుస్తారు, కలుస్తారు, మాట్లాడతారు. చెడు ఉందనుకో ఎవడు రాడు, ఎవడు మాట్లాడు. వాళ్ళు నా దగ్గరికి రారు. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తా అనుకోండి. ఎందుకంటే నీ చిన్నోన్ని తప్పుందా వాళ్ళ దగ్గరికి నేను వెళ్తే నా దగ్గరకు వస్తారా అని యూజ్ చేయకండి. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తా. మొత్తానికైతే ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవుతా ఉంటుంది. అందరితో ఉండాలి కదండి. అందరితో ఇప్పుడు మంచోళ్ళతో ఉండాలి, చెడ్డోళ్ళతో ఉండాలి. చెడ్డోళ్ళతో కూడా ఎందుకు ఉండాలంటే వాళ్ళని కూడా మంచిగా మారుదాం. అలా మార్చారా మరి ఎవరినైనా? చాలా మందిని మార్చాను నేను. లేకపోతే మీరు కూడా మారిపోయారా? చాలా మందిని మార్చాను. నేను చిన్నప్పటి నుంచి నేను ఇట్లనే ఉన్నా. ఏదన్నా ముక్కు సూటిగా మాట్లాడతా. నాకు నచ్చితే నేను ఉంటా, నచ్చకపోతే సైలెంట్గా వెళ్ళిపోతా. ఒక మాట కూడా నేను తిట్టను. మన మౌనమే వాళ్ళకి సమాధానం. ఓకే. సో మీ బిహేవియర్తో చాలా మందిని మార్చానంటారు అయితే మొత్తానికి. నాతో మాట్లాడారు కదా ఇంతసేపు. నా బిహేవియర్ మంచిగా అనిపించిందా మీకు? లేకపోతే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకున్నట్టు అలా అనిపించిందా? అలా ఏం లేదు. లేకపోతే ఇంత ఓపెన్గా ఎందుకు మాట్లాడతా? నాతో మాట్లాడడం వేరు. బట్ ఇలా మనం స్టూడియోలో ఉన్నాము. అఫ్కోర్స్ మీరు స్టూడియో బయట కూడా బాగానే మాట్లాడారు. కాకపోతే నేనేమంటున్నానంటే ఇక్కడున్న సూర్యాబాయ్ వేరు, ఇక్కడ నా దగ్గర సూర్య ఉన్నారు. కానీ వన్స్ ఓల్డ్ సిటీకి వెళ్ళిన తర్వాత సూర్యాబాయ్గా మారుతారు. లేదు, నేను ఎక్కడైనా కూడా ఇగో ఇప్పుడు మీరు అన్నారు చెప్పండి సూర్యాబాయ్ ఫోన్లో అని. ఎందుకన్నారు? నేను ఎక్కడైనా నాకు ఆ ట్యాగ్ ఉంది కాబట్టి నేను ప్రతి జాగాలో నాకు పాలాభిషేకాలు ఎందుకు చేస్తారు? నేను దేవున్నా? ఓల్డ్ సిటీలోనే చేయాలి కదా. ఓల్డ్ సిటీలో పోనీ రౌడీ షీటర్కి చేస్తారా పాలాభిషేకాలు? దందాలు సెటిల్మెంట్లు వేసుకోవడానికి చేస్తారా పాలాభిషేకాలు? చెప్పండి మీరు. వింటున్నాను సార్, మీరే చెప్పండి. చెడు అని తెలిసిన తర్వాత ఆయనకు పాలాభిషేకాలు చేస్తారు, చెప్పులతో కొడతారు. పాలాభిషేకాలు చేస్తారు, పూలదండలు వేస్తారు. పోనీ పెద్ద యాక్టరా? నేషనల్ నంది అవార్డులు ఏమైనా వచ్చినాయి నాకు? రాలేవు. మంచి మనసున్నోడు ఎక్కడున్నా వాడు రాజే. రాజుకు ఒకసారి పేరు వచ్చిన తర్వాత ఆ ట్యాగ్ అలానే ఉంటుంది. సో గుండెల నిండా ధైర్యం 100%, నోటి నిండా మాటలు పక్కా. ఏది అడిగినా కానీ ముక్కుసూటి సమాధానం. ఎస్, అంతేనా? సో వీటితో పాటు సూర్యలో ఉన్న ఎమోషన్ కూడా మాకు కావాలి. ఎమోషన్ అంటే ఏడ్చి చూపేయమంటారు. మిమ్మల్ని ఏడవని చెప్పట్లేదు నేను. మిమ్మల్ని ఏడిపిస్తే మీ వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు. అలా ఏడిపించారు. నా వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు, చెడు మాత్రం జరగవద్దని నేను కోరుకుంటా. నాతో పాటు ఉన్న వాళ్ళకి కూడా నేను అదే చెప్తా. ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు, నా వల్ల చెడు మాత్రం ఎవరికి జరగవద్దు. ఇంత అంటే జనరల్గా చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే బయటకు మీరు కనబడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి అని చెప్పేసి చాలా మందికి తెలియదు. బయటికి ఏం కనిపిస్తాను, లోపల ఏముంటాను. బయట సూర్యాబాయ్ అంటే అమ్మో ఈయన అసలు చాలా పెద్ద కరుడు కట్టిన మనిషి ఏమో అనుకుని ఉంటారు. కాకపోతే ఏంటంటే మీతో కాసేపు మాట్లాడితే కానీ మీలో ఉన్న సున్నితత్వం చాలా మందికి తెలియదు. కానీ అన్నీ చూసారు లైఫ్లో. 32 yearsకే లైఫ్లో మొత్తం ఎత్తుపలాలన్నీ కూడా మీరు చూసారు. ఎట్ ది సేమ్ టైం అసలు మీ లైఫ్లో మీరు ఎమోషన్ అయిన సందర్భం కానీ లేకపోతే చాలా బాధపడిన సందర్భం కానీ ఏదైనా ఉందా? ఉంది. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ తగిలింది నాకు. మా మమ్మీ చనిపోవడం ఒకటి, ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం ఒకటి. ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారా? మరి చాలా చాలా లాస్ అయ్యా. ఏ విషయంలో? మమ్మీకి హెల్త్ ఇష్యూ కదా. నేను ఏవైతే నా లైఫ్లో జరగకూడదు అనుకున్నానో అలాంటివి జరిగిపోయాను. మీరే చెప్తున్నారు అమ్మ ప్లేస్ అమ్మని కొంచెమైనా డైవర్ట్ అవ్వాలి అమ్మ విషయంలో అంటే భార్య ఉండాలి, భార్య ఉంటే ఆ విషయంలో డైవర్ట్ అవుతామని. సో మీకు డైవర్ట్ అవ్వాలని లేదా? మరి డైవర్ట్ అవ్వాలంటే భార్య ఉండాలి ఆ టైంలో.
ఆ టైంలో లేదు కాబట్టి ఇప్పుడు మంచిగానే ఉన్నా. ఎంతోమందికి నేను సాయం చేస్తా కదా, వాళ్ళలో చూసుకుంటా మా అమ్మని. ఒకవేళ దేవుడికి ఇక్కడ రాసి ఉంటే. చాలా మంది ప్రపోజ్ చేస్తున్నారు మీకు అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళలో ఎవరు నచ్చలేదా? నచ్చాలి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నచ్చలేదా అన్న వర్డ్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పుక్కట్లో వచ్చింది దేన్ని వదిలే రోజులు కాదు ఇవి, అవునా కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి అసలే హెల్త్ కండిషన్ బాగాలేదు, ఇన్ని గొడవల మధ్యన అమ్మ మరి ఎలా ఉండేవారు? చెప్తున్నాను కదండి, అసలు ఇంకా నాలో ఎక్కువ బతికేదే. మా అమ్మ ఉన్నది ఒక కొడుకు, చిన్నప్పటి నుంచి అల్లారం ముద్దుగా పెంచుకున్నాం. లైఫ్ అంతా స్పైల్ అయిపోయింది. సంతోషపడే టైంలో, సుఖపడే టైంలో ఇట్లా అయిపోయింది. ఆలోచించి ఇలా అయిపోయింది. సో ఫైనల్లీ ఇప్పుడు నార్మల్గా అయిపోయింది ఇంతవరకు పర్సనల్ లైఫ్. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.